వచ్చింది. నైస్ మ్యాన్, సో గుడ్. సముద్రపు ద్రాక్ష పళ్ళు అనేవి ఇలా ఉంటాయండి. ఇట్ లైక్ దిస్. నైస్. ఫిజీ వస్తే మర్చిపోకుండా తాగండి కంపు. జెల్లీ జెల్లీ అనమాట, ఇక్కడ డెలిషియస్ స్వీట్, మామూలుగా ఉండదా. సో ఇది ఎలా ఉందంటే పంచదార లేదు, చేదుగా ఉంది, కానీ మంచిది. మొత్తం దేశం అంతా ఇదే తాగుతారు. కావా స్పెషల్ దిస్ వన్ పైనాపిల్ ఉందో, ఇదిగోండి. బాబ్బా నరాలు బద్దలైపోతున్నాయి. హాయ్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఈ దేశమే కాదండి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ రుచులు చేసి ఉన్నది. ప్లేలిస్ట్లో పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో ఉన్నది, కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో అయ్యాక అన్ని వీడియోలు చూడండి, ప్రపంచం దేశంలో ఉన్న రుచులన్నీ ఆస్వాదించండి. అవును చెప్పడం మర్చిపోయిన ఫస్ట్ ఇది గట్టిగా లైక్ కొట్టండి. వీడియో అంతా చూసాక ఏ పదార్థం ఏది నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మిగతా ఫుడ్ వీడియోలు కూడా చూస్తారని ఆశిస్తారని నేను కోరుకుంటున్నాను. ఉంటాను, బాబా అండ్ జై హింద్. సో ఇప్పుడు మనం ఫిజీలో అందరూ తినే ఆరోగ్యకరమైన సముద్రపు ద్రాక్ష పళ్ళు. ఏంటి సార్ సముద్రపు ద్రాక్ష పళ్ళు అంటే? ఇదిగో ఎలా ఉంటాయి, ఇదిగో గుత్తులుగానా మీరు చూసుకోవచ్చు. కమ్ క్లోజర్ బేబీ అండ్ షో మీ. సముద్రపు ద్రాక్ష పళ్ళు అనేవి ఇలా ఉంటాయండి. సో దిస్ ఈస్ కాల్డ్ సీ గ్రేప్. వాట్ ఈస్ కాల్డ్? నామా. దీన్ని లోకల్ నామా అంటారు. వాట్ ఈస్ ద గుడ్ ఫర్ హెల్త్? This one? Yeah. This one good, right? Yeah. Wow. So to eat like this? Yeah. Wow. It's nice. Very nice. నా గొంతుకు బాగుంటుంది, స్వరపేటిక బాగుపడుతుంది అట్లా ఇది తింటే. సీ గ్రేప్స్ ఇదిగా చాలా బాగుంది. మన ద్రాక్ష పళ్ళు కన్నా ఇవి సముద్రంలో పెరిగే ద్రాక్ష పళ్ళు. మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా ఇలాగా ప్లేట్లో అమ్ముతారు, కొనుక్కొని తినండి. ఓకే, మర్చిపోకండి. ఇదంతా ఇలా అమ్ముతుంటారు, కొనుక్కొని ఆరోగ్యకరమైన ఫిజీ రుచుల్ని ఎంజాయ్ చేయండి. చవకే ఎక్కువేం కాదు. ఇదంతా కలిపి 3 4 12 120 రూపాయలు, ఎక్కువేం కాదు. కొనుక్కోండి, ఆరోగ్యానికి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎంజాయ్. సో ఈ ఫిజీ ఓషియానా రుచుల్లో భాగంగా దాలోలిఫ్ తినడానికి వచ్చామండి ఇక్కడికి. చాలా బాగుంటుంది, తిని చూద్దాం. ఓకే, సో వచ్చింది మనకి నోరూరు నుంచే దాలోలిఫ్ కర్రీ. చూడడానికి గ్రీన్ కలరు, ఇందులో మటన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ ఎలాగుందో చెప్తాను. దానికి తోడు కసావా ఇచ్చారు. కసావా అంటే మీకు తెలుసు కదా, కరపండ్లం దుంపలు. ఓకే, రుచి చూసి చెప్తాను. ఓకే, నైస్ మ్యాన్, సో గుడ్. చాలా చాలా బాగుందండి, సూపర్. ఎందుకంటే ఆకుకూర, స్వచ్ఛమైన మటను, దానికి తోడు కరపెండ్లం దుంప. హెల్దీ ఫుడ్ అనే చెప్పాలి. ఇట్స్ ఆర్గానిక్ హెల్దీ ఫుడ్ మ్యాన్, సో టేస్టీ. Fiji have a nice food, man. Natural food. చాలా చాలా బాగుంది నిజంగా, అమృతం. ఇంత ఆర్గానిక్ ఫుడ్ దొరకడం అదృష్టం వీళ్ళకి, అదృష్టవంతులు. ఆకుకూర, స్వచ్ఛమైన మటను, పుల్లగా బాగుంది. సో మన భారతీయులు మనం టీ తాగుతాం కదా, రోజు మనకి టీ లేకపోతే అవ్వదు. మరి ఫిజీ ప్రజలు ఏం తాగుతారంటే కావా అంటే ఏంటనుకున్నారు? ఒక దంపుడు చెట్టు. सरजे ये क्या बोलते हैं? वो वाका का ट्री वो पेड़ में रहता है, ऊपर रहता है, జమీన్ కా ऊपर है ना. సో భూమి లోపల పెరిగే కావా అన్నమాట. ఇది మీరు చూసుకుంటున్నారు కదా, ఈ కావా ఎలా ఉంటుంది. సో ఈ కావాని రండి చూపిస్తాను. ఈ కావాని ఏం చేస్తారో మీకు చెప్తాను. ఇదిగోండి ఈ గింజలు, ఇవి కూడా మీకు వాల్యుబులే ఈ కావాకి. ఏ మిషన్ కొడతా హే. తర్వాత ఇదిగోండి ఇలాగ వేర్లు, ఈ వేర్లుని వీళ్ళు తీసుకుంటారనమాట. సో ఏం చేస్తారు అంటే దంచుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మిషన్లోని దమ్స్ కొట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని వీళ్ళు పానీయం చేసుకొని తాగుతారు. ఇప్పుడు మనం ఆ పానీయాన్ని తాగుతాం. ఓకే, పానీయం దొరుకుతుంది ఎక్కడెక్కడనో, వెళ్ళి ఆ పానీయాన్ని తాగి ఎంజాయ్ చేద్దాం. ఓకే, కావా అనమాట, దీని పేరు కావా. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇది లేకపోతే వాళ్ళకి బతుకుతారు. అందుకే
ఫిజీ పీపుల్ ఏమంటారంటే మాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మేము అలా రోడ్డు మీదకి వెళ్తే మాకు అన్నీ దొరుకుతాయి, హ్యాపీగా ప్రకృతి ఒడిలో మేము బతికేయగలం. అందుకే ఈ పీపుల్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ అనమాట. మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఫిజీ పీపుల్ అండి. కావా 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 అలా తాగుతూనే ఉంటారు పెద్ద మనుషులు. సూపర్. గివ్ మీ వన్ కావా. అది ఇది స్పెషాలిటీ అనమాట కావా. ఎవ్రీబడి డ్రింకింగ్ కావా. ఇది స్పెషాలిటీ అనమాట. అదిగో బాస్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా. ఫిజీ గుడ్, వెరీ గుడ్. కావా వచ్చిందండి. తమిళ్ తెలియానా రజనీకాంత్ ఎలా దళపతి కప్ప మామూలుగా లేదు. మిర్చి అంటే బాగుంది, చాలా బాగుంది. What is the benefits of the kava? It's a herb plant in the tree. Take out the roots. Okay. Get the roots dry and pound it. I know that. I said that. Pound it. So this is good for health. Oh, good for health. Sleeping. Yeah. No alcohol, no spirit. Wow, nice natural drink. No alcohol, no spirit inside. Yeah. Nice. So ఇది ఎలా ఉందంటే పంచదార లేదు, చేదుగా ఉంది, కానీ మంచిది. మొత్తం దేశం అంతా ఇదే తాగుతారు కావా. స్పెషల్ డ్రింక్. మార్కెట్ అంతా ఒక మార్కెట్ దీనికోసం ఉందంటే చూసుకోవచ్చు. ఫిజీ రుచిలో భాగంగా మనం వచ్చేసాం అనమాట. యమ్మీ $5. ఇది ఆల్చెప్పలు మసాలా. రకరకాల ఆల్చెప్పలు ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే ఈ నల్ల ఆల్చెప్పలు తీసుకుందాం, ఎందుకంటే నాకు చాలా ఉన్నాయి, చాలా పెట్టారు. సో వచ్చేసిందండి మన యమ్మీ డెలీషియస్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇదిగోండి. బాబ్బా నరాలు బద్దలైపోతున్నాయి. మామూలుగా లేదు. పైనాపిల్ ఇచ్చాడు, కేరా దోసకాయ ఇచ్చారు, సూపరు. దానికి తోడు మసాలా ముద్ద పెట్టారు. ఇంకో మసాలా, ఏది ఆకుకూరలతో చేసిన మసాలా. పచ్చిమిరపకాయ కూర ఇచ్చారు. ఇక పచ్చిమిరపకాయ చాలా కారంగా ఉంది, భలే ఉంది. కడపంగా దుంపలు కూడా ఇచ్చారు, కసావా. Who make this one? You so good. చాలా బాగుండండి మామ. సో ఇదేంటనుకున్నది, చెప్పలతో పాటు ఇవి ఉంటాయి కదా, ఇది ఆకుకూరలు అన్నీ నానబెట్టినవి. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటుంటే బాబ్బా యమ్మీ చాలా బాగున్నది. కేరా దోసకాయ, దాని పేరేటి, దీని ఏమంటారేటి, పైనాపిల్, పచ్చిమిరపకాయ, ఇవన్నీ నరాలు బద్దలైపోతున్నాయి తింటుంటే. పచ్చిమిరపకాయ కారంగా ఉంది, చాలా కారంగా ఉంది. అందరూ నన్ను చూస్తున్నారు, నాకు అనవసరం ఎవరు చూసినా ఏంటి. ఇంకా బాగుంది. సో ఈ ఫిజీలో అందరూ తినే రెగ్యులర్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ ఏంటంటే ఈ డాలో ఏంటి అంటే ఒక చెట్టు అనమాట, ఆకులా ఉంటుంది. చామదుంప ఉంటుంది కదా, చామదుంప ఆ టైపు, ఆ దుంప జాతికి చెందింది. చాలా విటమిన్. అగ్నిపర్వతం వల్ల వీళ్ళకి మంచి సారవంతం. వీళ్ళందరూ ఇదే తింటారు. వీళ్ళు డబ్బులు లేకపోయినా బతికేది దీంతోనే. ఇది తినేసి బతికేస్తారు, అంత బలం. మీకు చూపిస్తాను, తిని చూపిస్తాను ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చాం డౌలో దగ్గరికి. దిస్ ఈజ్ డౌలో, రైట్? ఆ దుంప మనం చూపించాను కదా, ఆ దుంప అనమాట. ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే. ఇదిగోండి, ఆ దుంప ఇలా ఉంది అనమాట. ఇదిగో చూసారా, అగ్నిపర్వతం ఇంక బాగా బలిసాయి. ఎలాగుందంటే మన ఇంటికాడ ఎలిఫెంట్ ఎలా అంటే చామదుంప ఉంటుంది తెలుసా, చామదుంప అలా ఉంది. టేస్ట్ అయితే అలా ఉంది, బాగుంది. ఇది కరపెండలం దుంప. చూడండి కరపెండలు ఎంతంత పెద్దవో, చాలా పెద్దవి కరపెండలం. ఒకటి తీసుకుంటున్నాను, కరపెండలం కూర ఒకటి తింటున్నాను. మా అమ్మకి 100 సంవత్సరాలు. గ్రేట్. ఐ కమ్ టు ఇండియా 100 years. వాట్ ఈజ్ యువర్ నేమ్? లియా. బ్యూటిఫుల్. లియా బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. కమ్ టు ఇండియా. ఇదిగా ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. కరపెండలం దుంప స్వీట్ ఉంది. అగ్నిపర్వతం వల్ల మట్టి చాలా సారవంతమైంది. ఇక్కడ మట్టి వాల్కోనిక్ ఎరప్టెడ్ అవ్వడం వల్ల మట్టి చాలా, ఒక 100 తరాల వరకు ఈ మట్టి చాలా బాగుంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రకృతి పరంగా న్యాచురల్ ఫుడ్ ఇదంతా.
సో ఈరోజు మన వెరైటీ అయిన కోకోనట్ని తినబోతున్నాను, లస్కోరా ముద్దని. ఏటి అనుకుంటే, సో దిస్ వన్ దే కీప్ ఇట్ ఇన్ అండర్ ద వాటర్, రైట్? డీప్ సీ, అండర్ ద డీప్ సీ. స్పెషల్ ఏంటంటే కోకోనట్ ముద్ద బస్తాడు కోకోనట్ని తీసుకెళ్ళి సముద్రం కింద 3 రోజులు నానబెడతారట. నానబెడితే దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే బో, ఇట్స్ నాట్ టేస్ట్, అబ్బా ఒప్పుకున్నది. స్మెల్ కూడా వెరైటీగా ఉంది నాయన. నామా దా సీ గ్రేప్సా ఏంటి? ఉప్పుగా అదొకలా ఉందండి, నాకేం నచ్చలేదు. మరి ఇది ఎందుకు సముద్రం కింద నానబెడతాడో నాకు తెలియదు, కానీ నాకేం నచ్చలేదు. ఇది చాలా ఉప్పకసం. కొబ్బరికాయ ఉప్ప స్వీట్గా ఉండాలి కానీ ఉప్పకసం ఏంటి. ఇప్పుడు మనం నోరూరు నుంచే పైనాపిల్ దగ్గరికి వచ్చామండి. యమ్మీ యమ్మీ, వాట్ ఇస్ దిస్ వన్? పైనాపిలా? లాఫింగ్. ఓయ్ పైనాపిల్. ఉడియం. వై దిస్ ఇస్ సో రెడ్ మ్యాన్? Yes, very sweet. Mango skin. మ్యాంగో స్కిలా? పైనాపిల్ చూడండి ఎలా చేసి ఇచ్చారో. iPhone 13 go ulang ada popo. Nice, eh? వాట్ ఇస్ దిస్ వన్? Mango skin powder. Mango skin powder. మామిడి పండు తొక్క. మామిడి పండు తొక్క ఈ రంగులో ఉంది. సో Yes. బికమ్ నేచురల్ కలర్, రైట్? Yes, natural color. బాగుంది, చాలా బాగుందండి. రెడ్ కలరు. పైనాపిల్ పైన మ్యాంగో స్కిన్ పౌడరా? చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. thank you. బోలా థ్యాంక్ యూ ఇన్ Vinaka. నాకా కమ్ టు ఇండియా. సో వీళ్ళు ఎక్కువగా, ఎందుకంటే ఫిజీ అనేది చాలా ఎండగా అనమాట, వీళ్ళు కోకో కోలాలు గట్ట తాగరు. సో దిస్ ఇస్ కోకో కోలా, రైట్? హియర్ కోకో కోలా. ఐ నీడ్ 1 glass. 1 glass. ఇదిగోండి, ఇది వాట్ ఇస్ కిల్ దిస్ వన్? కంపు. పుల్లగా నారింజ పండులాగా ఉంటాయి, బత్తాయి పండులాగా ఉంటుంది, కమలా పండులాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఓకే, అదిగో జింగి కంపు. చెప్పానా? మనకు తెలుసు ఆ జాతికి చెందిందే, కానీ వేరేగా ఉన్నది ఫ్లేవర్, తెలుసా? వెరీ టేస్టీ. కంపు, న్యాచురల్ కంపు. ఇదంతా న్యాచురల్ కంపు. కంపు కంపు. ఫిజీ వస్తే మర్చిపోకుండా తాగండి కంపు. సో ఇప్పుడు మనం సముద్రపు నాచు దగ్గరికి వచ్చాం. వాట్ ఈజ్ ఇట్? సీవీడా? సీవీడ్. సముద్రపు నాచు, కొబ్బరి కోరు, పాలు వేస్తారు. సముద్రపు నాచు తెలుసు కదా, సముద్రపు గిడ్డి లోపల ఉంటుంది. ఇదిగో ఇది జెల్లీ జెల్లీ అనమాట. ఇక్కడ డెలిషియస్ స్వీటు, మామూలుగా ఉండదా. బాలేదు. ఎలా ఉందో చూడండి. Coconut milk. See how they laughing? You taste. Tell me. No, we like it. Taste. Tell me. It's nice. No. Ada taste. Tinra. Konjam tinu. First time. See? It's nice. Ada enda. You don't have seaweed. Okay, eat. No. This is for you. I don't want. Thank you. ఇదిగో ఇది సీవీడ్, బాగుంది, నైస్. సో సీవీడ్, కోకోనట్ మిల్క్, సాల్ట్, వెరీ సాల్ట్. Very salt. I don't like. ఎనీవే తప్పదు, తినాలి. వీళ్ళు ఫుడ్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ ఫిజీ ఫుడ్కి. ఫిజీలోని అన్నీ చూసాము. మరి స్వీట్ల పరిస్థితి ఏంటంటే ఇదిగో కోకోనట్ పై, క్రీమ్ పై, పైనాపిల్ పై. ఈ పైనాపిల్ పై అనేది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. అంటే బ్రెడ్ పైన వీళ్ళు ప్యూరిన్ వేస్తారు, పైనాపిల్ ప్యూరిన్ వేస్తారు అనమాట. ఇదిగోండి యమ్మీ అనమాట. మరి మామూలుగా ఉండదు, ఇదిగో చూసి చెప్తాను. చాలా బాగుంది. గుడ్. యూ మేక్ దిస్ వన్? Yes. షీ మేక్ దిస్ వన్. వెరీ నైస్. I like it. బాగుంది.